వైఎస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ జోగి రమేష్ ను ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అయితే వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొనకుండా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులకు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి వచ్చి ఈ నోటీసులను అందజేశారు. ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. ఇదే అంశంపై స్పందించేందుకు మల్లాది విష్ణు గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ రోజు ఈ ర్యాలీలో మీరు పాల్గొనకూడదు, వెళ్ళకూడదు అని ఇచ్చిన నోటీసులు మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది పోలీసు యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చేయాల్సినటువంటి కర్తవ్యం, వాళ్ళు చేయాల్సినటువంటి శాంతి భద్రతల పరిరక్షణ నుంచి తప్పుకుని రాజకీయ పరమైనటువంటి పార్టీల మీద మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక దమనకాండ అనేది కొనసాగిస్తా ఉంది. ఎందుకంటున్నామనంటే పోలీసుల సమక్షంలో పోలీసులు దగ్గరుండి అంబటి రాంబాబు గారి ఇల్లు ధ్వంసం చేసినా, లేకపోతే జోగి రమేష్ గారి ఇల్లు పెట్రోల్ బాంబులతో పేల్చాలని చూసినప్పటికీ కూడా పోలీసులు ఉన్నారు అక్కడ. ఏమీ చేయలేకపోయారు, నిశ్చేష్టులుగా మారిపోయారు, అధికార పార్టీకి కొమ్ముగా వస్తా ఉన్నారు. అదే మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గుంటూరులో ఒక ప్రపంచం సృష్టించినటువంటి తరుణంలో విజయవాడ నగరం మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్ళాలి అని చెప్పని ఒక ఆలోచన చేస్తే రాత్రి పోలీసులు నోటీసులు ఇచ్చి అర్ధరాత్రి పూట మీరు జనాల్ని మొబిలైజ్ చేయకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకూడదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఊరు బయట నుంచి వెళ్ళాలి అని చెప్పని పార్టీ ఆఫీసులో ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మాట్లాడేటటువంటి హక్కు కానీ, ప్రజాస్వామ్యంలో సంచరించేటటువంటి హక్కు కానీ ఎవరికైనా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి విజయవాడ వస్తుంటే వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిందని చెప్పచ్చు. ట్రాఫిక్ ఎవరండి? ట్రాఫిక్ విషయంలో ఎవరు అడ్డంగా వ్యవహరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా బెంజీ కంపెనీ సెంటర్ లో 8 రోడ్ల జంక్షన్ లో రోడ్డు మీద బల్లలేసి మీటింగులు పెట్టి ఉపన్యాసాలు పెట్టి విజయవాడ నగర ప్రజలందరినీ కూడా నరకానికి గురి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ విజయవాడ నగరంలో వెళ్తున్నారంటే ట్రాఫిక్ ఆపేసి సిగ్నల్స్ దగ్గర గంటలు వెయిట్ చేయించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాంటివి ఒక ముఖ్యమంత్రి పోలీసుల సమక్షంలో దాడి చేస్తే మాజీ ముఖ్యమంత్రి వెళ్లి పరిశీలించాలని చెప్పని అనుకుంటే ఈ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తారా? నిన్నే హైకోర్టు ఒట్టివేలేసింది. మీరే ఫైల్ అనుకుంటున్నారా అని చెప్పని. ఈ ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల యొక్క తీరు మనం గమనిస్తే, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనుక మనం గమనిస్తే అనేక సందర్భాల్లో పార్టీగా మేము చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేక సందర్భాల్లో చివాట్లు పెట్టింది, మొట్టికాయలు పెట్టింది, సిబిఐ విచారణ కూడా చేయిస్తామని చెప్పింది. ఇది అయినప్పటికీ కూడా మారట్లేదు, అయినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోవట్లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళు రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ఉన్నారు అని చెప్పాను. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత మరింతగా ప్రజల్లోకి వెళ్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ విష్ణు గారు, మీ స్పందన తెలియజేసినందుకు.